హే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. హైప్ బటన్ కూడా నొక్కండి. హై పాయింట్స్ ఇస్తే నాకు వీడియో అనేది ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ హైప్ కూడా ఇవ్వండి వీడియోకి లైక్తో పాటు. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చేసి నిన్న సోమవారం కాకుండా ముందు సోమవారం వీడియో అనమాట. ఇంకా పిల్లలది ఉన్నారు కదా ఇంట్లో, ఏదైనా స్పెషల్గా చేద్దాము. ఇంకా మ్యాంగోస్ కూడా తెచ్చారు మా ఆయన. ఎక్కువ మ్యాంగోస్ ఉన్నాయి కదా, మ్యాంగోస్కి సంబంధించిన స్పెషల్ ఏదైనా చేయొచ్చు. నార్మల్గా పిల్లలు అయితే జ్యూస్ చేసిమన్నారు. జ్యూస్ కాకుండా వేరే ఏదైనా ట్రై చేయొచ్చు అని చెప్పేసి మ్యాంగో సాగు చూసాను అనమాట. అది ట్రై చేయొచ్చు. పిల్లలకి కూడా కొంచెం కొత్తగా చేసినట్టు ఉంటుంది కదా, కొత్త వంటలు చేసి పెట్టినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి మ్యాంగో సాగుకి అయితే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే మ్యాంగోస్ కడిగేసి పీల్ చేసేసి దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టేసుకున్నాను. దీని పేరు వచ్చేసి మ్యాంగో సాగు, అంటే సగ్గుబియ్యంతో చేస్తాం కాబట్టి మ్యాంగో సాగు అని చెప్పారు. అంటే సాగు అంటే సగ్గుబియ్యం అనుకుంటా, వేరే భాషలో ఏదైనా. మన భాషలో అయితే సగ్గుబియ్యం అంటాం కదా, సగ్గుబియ్య పాయసం. మ్యాంగో అంటే మామిడి పండు సగ్గుబియ్య పాయసం అనొచ్చు మన తెలుగులో మాట్లాడాలి అంటే చక్కగా. నేనైతే అలాగే అంటాను, మ్యాంగో సాగు మామిడికాయ సగ్గుబియ్య పాయసం అనమాట. అంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఈజీ. దీన్ని 1 minute వీడియో కూడా చేయొచ్చు, కానీ మా సిరి అంది రోజు రొటీన్గానే పెడుతున్నావు కదా వదిని, ఇలా అప్పుడప్పుడు కూడా వంటలు చేస్తూ ఓన్లీ వంట వీడియో ఒకటే చూపిస్తూ పెట్టు అని చెప్పి నేను వీడియో తీస్తాను, నువ్వు చెయ్యి, రెసిపీ చూపిద్దాము క్లియర్గా చెప్తూ అని చెప్పేసి అన్నది. అందుకని చెప్పి సరదాగా రోజు వ్లాగ్ అయితే ఏం తీద్దాము అనుకోలేదు, మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేసాము వ్లాగ్ తీద్దాము, ఇలా ఏదైనా రెసిపీ చేస్తూ వీడియో తీద్దామని చెప్పేసి అప్పటికప్పుడు స్టార్ట్ చేసాము. మా సిరి అయితే వీడియో తీస్తుంది నాకు. ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ, ఎలా అంటే నాకు చిన్న చిన్న సలహాలు ఇస్తూ గైడెన్స్ చేస్తుంది అనమాట. తను ఇంజనీరింగ్ చదువుకుంటుంది కదా, నేను పెద్దగా ఏం కాదు, ఇంటర్ చదువుకున్నానంతే. అండ్ నాకు పెద్ద నాలెడ్జ్ కూడా తక్కువేనండి. మీరు చూసి ఏదో పెద్ద నాలెడ్జ్ అనుకుంటారు, ఏం తెలీదు. ఇంతకుముందు అయితే యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు అయితే నాకు కనీసం ఫోన్లో సెట్టింగ్స్ కూడా చూసుకోవడం వచ్చేది కాదు. ఈ టచ్ ఫోన్ అది యూస్ చేయడం పెద్ద వచ్చేది కాదు. అంటే పెద్ద యూస్ చేసేదాన్ని కాదు, యూస్ చేశాను అనుకోండి అది ఏం నొక్కితే దేంట్లోకి వెళ్ళిపోతుందో అని భయం అనమాట. యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అన్నీ కలుపుకుంటూనే కూర్చుంటాను ఫోన్లో, దేంట్లో ఏది వస్తుంది ఏంటి అని. అంటే వీడియోస్ చూస్తాం కదా, టెక్ ఛానల్స్ చూసి ట్యాగ్స్ ఎలా పెట్టుకోవాలి, ఇంకా థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ చెప్తారు కదా, అవన్నీ చూస్తూ నెమ్మదిగా నేర్చుకున్నాను. యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే అసలు జీరో నాలెడ్జ్, ఏమీ తెలియదు నాకు అస్సలు. ఇప్పటివరకు ఇంతవరకు వచ్చానంటే నాకు నేనే ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇంతవరకు నేర్చుకున్నాను, పర్వాలేదు, కొంచెమైనా నాలెడ్జ్ ఉందని నాకు నేనే అనుకుంటాను. ఇంకా మా సిరి వచ్చిన తర్వాత నాకు కొంచెం కొంచెం నేర్పింది ఈ థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకోవడం. ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం వెళ్ళు కొన్నదని థంబ్నెయిల్స్ అవి నీట్గా పెట్టు, వ్యూస్ బాగా పెరుగుతాయి నీకు అని చెప్పింది. అందుకని థంబ్నెయిల్ క్రియేట్ చేయడం ఫస్ట్ నేర్చుకున్నాను తన దగ్గర నేను. మా సిరియే చెప్పింది నాకు థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవడం. ఈ మధ్య కొంచెం రొటీన్గా కాకుండా కొత్తగా థంబ్నెయిల్స్ పెడుతున్నాను కదా, మా సిరియే నేర్పింది అనమాట. ఇంకా ఈ విషయం గురించి మాట్లాడకుండా, అంటే రెసిపీ గురించి మాట్లాడకుండా వేరే వేరే టాపిక్స్ మాట్లాడుతున్నాను కదా. ఫస్ట్ అయితే రెసిపీ గురించి చెప్తాను. మ్యాంగో అయితే చిన్న చిన్న ముక్కలు కోసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను కదా. ఇంకా పాలు ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను నేను. ఇంకా సగ్గుబియ్యం కూడా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి. సగ్గుబియ్యాన్ని కొంతమంది ఉడకబెట్టి వేస్తున్నారు, నేనైతే డైరెక్ట్ పాలల్లోనే ఉడకబెట్టచ్చు అని చెప్పేసి ఒక్కసారి వాష్ చేసేసుకొని నీళ్ళు మొత్తం వాడిపోయిన తర్వాత పాలు మరుగుతున్నప్పుడు, అంటే కొంచెం మరుగుదలకి కొంచెం వేడైన తర్వాత సగ్గుబియ్యం వేసేసి పాలతో పాటు సగ్గుబియ్యాన్ని కూడా ఉడకనిచ్చాను. ఇంకా 1/2 లీటర్ పాలు తీసుకున్నాను కదా, 1/2 లీటర్ పాలల్లో ఒక 1/2 లీటర్ నీళ్ళు అయితే కలుపుకున్నానండి. నీళ్ళు అంటే ప్యాకెట్ పాలు తీసుకున్నాను కదా, కొంచెం చిక్కగా ఉంటాయి. గేదె పాలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ పాలైతే లేవు ఇంట్లో, పిల్లలు ఇంకా అందరూ ఉంటున్నారు కదా, సరిపోతున్నాయి పాలు. అలా లీటర్ పాలు తెచ్చుకుంటున్నాము. పిల్లలకి పాలు ఇవ్వడం, ఇంకా టీ కాఫీలకి పెరిగి అలా సరిపోతున్నాయి. ఇంకా అందుకని చెప్పి ఒక ప్యాకెట్ 1/2 లీటర్ పాలు ప్యాకెట్ అయితే తెప్పించుకున్నాను. ప్యాకెట్ పాలు నేను అస్సలు యూస్ చేయనండి, మ్యాక్సిమం ఇంట్లో పాలే వాడతాను దేనికైనా సరే. ప్యాకెట్ పాలు ఎప్పుడైనా తప్పదు, ఇంకా
పాలు కావాలి అన్నప్పుడే పాల ప్యాకెట్ తెప్పిస్తాను. ఇంకా ఈసారి కూడా తప్పకే తెప్పించాను. రెసిపీ ఏదైనా చేద్దాం కదా అని చెప్పి పాల ప్యాకెట్ అయితే తెప్పించాను అనమాట. పాల ప్యాకెట్లో పాలు కొంచెం చిక్కగా ఉంటాయి కదా అని చెప్పి ఒక పావు లీటర్ నీళ్ళు అయితే కలుపుకున్నాను ఆ పాలల్లో. అందులో సగ్గుబియ్యం కూడా వేస్తున్నాం కాబట్టి మనకి పాల క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి. పాల క్వాంటిటీ తక్కువగా ఉందనుకోండి సగ్గుబియ్యం చిక్కబడిపోతుంది అనమాట. పాల కన్సిస్టెన్సీ అనేది బాగా థిక్గా వచ్చేస్తుంది. అందుకని చెప్పి పాల క్వాంటిటీ కొంచెం ఎక్కువ కావాలని ఒక పావు లీటర్ నీళ్ళు అయితే కలుపుకున్నాను. పాలతో పాటు సగ్గుబియ్యాన్ని కూడా ఉడికి పెట్టేసుకున్నాను కదా. రెండు ఉడికిపోయిన తర్వాత పంచదార అయితే యాడ్ చేసుకోవాలి. పంచదార ప్లస్లో బెల్లం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. మా పిల్లలు అయితే పంచదారే కావాలి అన్నారని చెప్పి పంచదార అయితే యాడ్ చేసుకున్నాను. మ్యాంగోలో కూడా మనకి స్వీట్ ఉంటుంది కాబట్టి పంచదార క్వాంటిటీ అనేది మీ తీపికి సరిపడా చూసుకోండి. పంచదార కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకో 5 నిమిషాలు పాలని మరిగించాలి. మరిగించిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి అది పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రిడ్జ్లో కూడా ఒక అరగంట బాగా కూల్ అయిన తర్వాత మనం మ్యాంగో ప్యూరీని యాడ్ చేసుకోవాలన్నమాట. మనం ముందు కోసి పెట్టుకున్న మ్యాంగో ముక్కలు ఉన్నాయి కదా, చిన్న చిన్న ముక్కలు, ఆ ముక్కల్ని మిక్సీలో వేసేసి ప్యూరీలా చేసి పెట్టేసుకోవాలి. నేనైతే ఈ సగ్గుబియ్య పాయసం చల్లారిన తర్వాత ఈ మ్యాంగో ప్యూరీ కూడా మిక్సీ పట్టేసుకొని రెండు కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. రెండు కూల్గా ఉంటే మనకి తినడానికి డిజర్ట్ లాగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఈ రెండు కూల్ అయ్యేలోపు నేను బయట పనులన్నీ చేసేసుకున్నాను. వాకిలి తుడవడం ఈ పనులన్నీ. ఆ పనులన్నీ అయ్యేటప్పటికి ఇది కూడా కూలింగ్ అయిపోయింది. పిల్లలు కూడా ఆడుకొని వచ్చేసి స్నానాలు చేసేసి రెడీగా ఉన్నారనమాట తినడానికి. ఇంకా మ్యాంగో ప్యూరీ ఇంకా సగ్గుబియ్య పాయసం రెండు బయటికి తీసేసి మ్యాంగో ప్యూరీని ఈ సగ్గుబియ్య పాయసంలో కలిపేసి మొత్తం ఒకసారి కలిసేలాగా కలిపేసుకున్నాను. అంతేనండి, మన మ్యాంగో సాగు అయితే రెడీ అయిపోయింది. దీంట్లో మీరు వేసుకోవాలి అనుకుంటే మిల్క్ మేడ్ కూడా యూస్ చేసుకోవచ్చు. పంచదార బదులు టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేనైతే నార్మల్ పంచదార యూస్ చేసుకున్నాను. ఫైనల్లీ మ్యాంగో సాగు అయితే రెడీ అయిపోయింది. ప్లేటింగ్ కోసం కొన్ని మామిడికాయ ముక్కలు అయితే పక్కకు తీసి పెట్టుకున్నాను. 2 గ్లాసుల్లో సరదాగా ప్లేటింగ్ చేద్దాము అని మా సిరి అంటే 2 గ్లాసుల్లో మామిడికాయ ముక్కలు వేసితే పిల్లలందరూ కూడా నాకు కూడా కావాలన్నారు. అందరికీ ఇంకో మ్యాంగో కోసేసి అందరికీ గార్నిషింగ్ కింద పైన మామిడికాయ ముక్కలు వేసి ఇచ్చేసాను. నిజంగా చాలా ఇష్టంగా తిన్నారండి పిల్లలైతే మట్టుకు. ఇంకొకసారి చేయమని కూడా అడిగారు. అంత బాగుందంట. చాలా బాగుంది పిన్ని అని చెప్పి మా పండుగడైతే ఫుల్ కాంప్లిమెంట్స్ ఇచ్చాడనమాట. నాకు ఇంకొకసారి చెయ్యి అని అడిగాడు. చెయ్యాలి అనుకున్నాను కానీ అవ్వలేదన్నమాట. ఆ రోజైతే ఫుల్గా తిన్నారు పిల్లలు. మా పండుగడైతే ఆ గ్లాస్ కాకుండా ఇంకో గ్లాస్ తిన్నాడనమాట. ఇంకా టేస్ట్ మట్టుకైతే చాలా బాగుంది. ట్రై చేయొచ్చు, వేసవికాలం కదా. ఇప్పుడు రొటీన్గా కాకుండా మ్యాంగోస్తో ఏదైనా వెరైటీగా ట్రై చేయాలంటే ఇది మాత్రం ట్రై చేయండి. వేసవి కాలం కదా, సగ్గుబియ్యం కూడా చలవ చేస్తుంది ఒంటికి. మీ పిల్లలకి కూడా కొంచెం వెరైటీగా పెట్టినట్టు ఉంటుంది. వీరైతే ట్రై చేయండి. టేస్ట్ అయితే మటుకు చాలా బాగుంది. ఇంకా ఇంతే ఈ వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.